తొలగించాలి 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 మేము చెబుతాము. మతం మారిన గిరిజనులు ఎస్టీ జాబితాని తొలగించాలి తొలగించాలి. మతం మారిన గిరిజనుడు ఎస్టీ జాబితా నుండి తొలగించాలి తొలగించాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. 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 మారిన గిరిజనుల ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి 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 తొలగించాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. రామకృష్ణారెడ్డి, గిరిజన సురక్ష మంచ్ జిల్లా సంఘటన మంత్రిగా నా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. రంపచోడవరం జిల్లా పరంపరని గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మీద దెబ్బతీస్తున్నటువంటి ఎడారి మతాల వారు ఈరోజు మేము పోరాటం చేస్తున్నది ఎందుకంటే 341 ఆర్టికల్లో ఎస్సీ మతం మారితే వారి యొక్క రిజర్వేషన్ తొలగిపోతుంది. అదేవిధంగా గిరిజనుడు మతం మారితే కొండరెడ్డి, కోయదోర, కొండ కమ్మర మా గిరిజన రిజర్వేషన్. అదేవిధంగా 342 ఆర్టికల్లో 341 ఆర్టికల్ అయితే ఏ విధంగా ఉందో 342 ఆర్టికల్ కూడా అదే విధంగా చేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము దీన్ని మొన్ననే అనకాపల్లిలో ప్రాంత స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్టేట్ మొత్తానికి. ఈరోజు మా రంపచోడవరం నియోజకవర్గంలో అడ్డదిడ్డ ప్రాంతంలో ఈరోజు 4 మండలాల నుంచి కార్యశాల అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గిరిజనుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం, ఎవరైతే కొండరెడ్డి, కోయదొర, కొండకమ్మరి ఇటువంటి జనజాతులు కన్వర్షన్ జరిగినటువంటి మతం మారినటువంటి గిరిజనుల మీద మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఒక కులానికి మతానికి సంబంధించినది కాదు. మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మేము 23, 24, 25 తారీఖుల్లో జరుగుతుంది కాబట్టి ప్లానింగ్ చేసుకోవడానికి మేము ఈరోజు 4 మండలాల నుంచి కలవడం జరిగింది. పూర్తి యోజన గ్రామ స్థాయి ఏ విధంగా చేరుకోవాలి, మండల స్థాయికి ఏ విధంగా చేరుకోవాలి, జిల్లా స్థాయికి ఏ విధంగా చేరుకోవాలి అని మేము డిక్లేర్ చేసుకోవడం జరిగింది. మా రంపచోడవరం జిల్లా నుంచి 700 మంది చలో ఢిల్లీ కార్యక్రమానికి చేరుకోవాలని మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుడు మే 23 తారీఖు అనేసరికి జీడిపిక్కలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇది మన జాతి కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులున్నా కానీ ఒక వారం రోజులు మీ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ రావడానికి సంసిద్ధంగా ఉండాలి. ఈరోజు మన భావితరాలు మొత్తం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మన పిల్లల్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కన్వర్స్ అయినటువంటి క్రిస్టియన్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రాంతంలో చూసినట్లయితే ఎంతమంది కుక్క కోలలా కనిపిస్తున్నారు. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ మన పిల్లల్ని పెళ్లి చేసుకొని మన భూములు అక్రమంగా తీసుకోవడం కానీ, అదేవిధంగా మనకు వచ్చేటువంటి ఉద్యోగాలు ఈరోజు వాచ్మెన్ నుంచి ఎంబీబీఎస్ ఉద్యోగాల దాకా చూసినట్లయితే కన్వర్షన్ జరిగినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు. అదేవిధంగా వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా కన్వర్షన్ క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారు. నాకు నిజమైనటువంటి గిరిజనుడికి మా హక్కులు, మా చట్టాలు మాకు దక్కకుండా పోతున్నాయి. కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఆలోచన చేసి ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా 2000 నుంచి 3000 టికెట్ కొనుక్కొని ట్రైన్ టికెట్ చలో ఢిల్లీ కార్యక్రమానికి అందరం కూడా చేరుకోవాలి. ఈ కార్యక్రమంలో దేశం మొత్తం జరుగుతుంది కాబట్టి అక్కడ ఒకటే నినాదం, మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. 341 ఆర్టికల్లో ఏ విధంగా అయితే ఉందో రాజ్యాంగ పరంగా అదే విధంగా ఇప్పుడు మనం 342 అనే
ఆర్టికల్ చేర్చమని మనం సవరణ చేయమని మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది దేశం మొత్తంలో ఉన్నటువంటి గిరిజనుల గురించి ఈ ఉద్యమం జరుగుతుంది. ఇప్పటికి వరకు పూర్తి కార్యశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంతకుముందు పాడేరులో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది 16,000 మందితో. ఇలాగ వివిధ రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఈ యొక్క కార్యక్రమం చేసి చివరి దశగా ఇప్పుడు మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సంసిద్ధంగా ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. ఈ రోజు మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక 30 మంది కార్యకర్తలతోనే మేము ఈ రోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి కార్యకర్తలతోనే ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని పూర్తి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. మా డిమాండ్ ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది కాదు. మా గిరిజనుడు మతం మారితే మా తెగ నుంచి తొలగించమని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఒక కొండారెడ్డి మతం మారితే ఆయన ఆదివారం పూట చర్చికి వెళ్తున్నారు, వారి సర్టిఫికెట్ మట్టుము హిందూ సర్టిఫికెట్ మీద ఉంటుంది. అందువల్ల మీరు మతం మారిపోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు మతం మారిపోయిన తర్వాత పూర్తిగా క్రిస్టియన్గా సెలమని అవ్వండి. లేదు, ముస్లింలోకి మతం మారే మూర్తిగా ముస్లిమ్స్గా మీరు సెలమని కండి. కానీ నా కొండారెడ్డి మీద మీరు సెలమని అవడానికి వీలు లేదనేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. 342 ఆర్టికల్ ఆ విధంగా సవరణ చేయమనేసి మేము ఈ రోజు గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి, మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. 23 23 23